హాయ్ ఫ్రెండ్స్, నేనైతే స్టార్ట్ అయ్యాను ఊరికి. మా అత్తయ్య వాళ్ళ ఊరిలో పోలేరమ్మ జాతర అన్నమాట. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళతో దేంట్లోనైనా సమానం అనేది ఇది చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. మగవాళ్ళతో సమానంగా బ్యాండ్ వేస్తున్నారు. నేను ఎప్పుడు చూడలేదు అసలు మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి బ్యాండ్ వేస్తారని నాకైతే తెలీదు. ఇక్కడ చూడండి, అమ్మవారి వేషధారణ బాగుంది కదా. అసలు అంత గెటప్ వేసుకొని ఎట్లా డ్యాన్సులు చేస్తుంటారో నాకు అర్థం కాదు అసలు. నేనైతే ఒక శారీ కట్టుకుంటే ఇంట్లో ఒక చిన్న పని కూడా చేయలేను. అలాంటి వీళ్ళు ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, గ్రేట్ కదా అసలు ఇలాంటి అలంకరణ అనేది ఉండడం. ఈ అమ్మాయి ఇంత లాంగ్ ఉంది, సరే స్టిక్స్ మీద నిలబడుతుంది. ఎట్లా నడుస్తుంది, ఎట్లా బ్యాలెన్స్ అవుట్ అవుతుందో అర్థం కాదు. పడిపోరా అమ్మో. చాలా అయితే వచ్చినాయండి జాతరకి వేషధారణ వాళ్ళు. చూడండి ఎంత పొగ వస్తుందో, వెంటనే మంట వస్తుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతుందో అర్థం కాదు నాకు. ఇంకా దేవుడైతే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. నైట్ ఇప్పుడు 12 అవుతుంది. ఈమెనే అండి పోలేరమ్మ. ఇది మా అత్తయ్య వాళ్ళు దేవతకి బలిచ్చి మేకపోతూ ఇంకా వచ్చేసింది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. అయితే పోలేరమ్మ తల్లి అంటే పోలేరమ్మ అంటేనే చూడండి ఎంత బాగుంటుందో పేరు. తల్లిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా దేవుడికి కుంభం వేసేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళు చేసిన ప్రసాదాలు అవన్నీ దేవుడి ముందు క్లాత్ వేసి అక్కడ పెట్టేస్తారు. అది ఆ తల్లి ఆరగించేస్తుంది అనమాట. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. జై పోలేరే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజ రాజీ స్మార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.